బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ ను మళ్ళీ పొడిగించారు. జూలై 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, డీటెయిల్స్ ఏంటి? తనగానే ఏదైతే గత నెల 30వ తారీఖు ఓటుకు కోట్ల కేసులో పట్టుబడ్డటువంటి తెలుగుదేశం తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే జ్యుడిషియల్ రిమాండ్ పూర్తయి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనిపై పరిశీలించినటువంటి న్యాయమూర్తి ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా దీనిపైన మరింత సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ఈ రిమాండ్ పొడిగించాల్సిందిగా కూడా మెమో దాఖలు చేయడం. అందులో భాగంగా వచ్చే నెల 13వ తారీఖు అంటే 3వ విడత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అతను మనం విజువల్లో చూస్తాం. కొద్దిసేపటి క్రితమే అతన్ని ఏసీబీ కోర్టు నుంచి చెల్లపల్లి జైలుకు తరలించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎమ్మెల్యేకి వరుసగా 3వసారి జ్యుడిషియల్ రిమాండ్ విధించడం అని కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో సాధారణ 1-2 సార్లు ఈ ఎమ్మెల్యే ఈ ఓటుకు కోట్ల కేసులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంట్లో మరింత మందిని ప్రశ్నించాల్సి ఉంది. అదేవిధంగా మేము ఇప్పటికే కొంతమందికి ఈ సెక్షన్ 160 కింద కూడా నోటీసులు ఇచ్చాము. అందులో ఒకరు హాజరైనప్పటికీ కూడా మరొక ఎమ్మెల్యే హాజరవ్వాల్సింది. అందుకని ఇతను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతనికి బెయిల్ మంజూరు చేసినట్టయితే బయటకు వెళ్లి సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను రాబోయే 20 సంవత్సరాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పే కెపాసిటీ తనకుందంటూ కూడా వీడియో టేపుల్లో పేర్కొనడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా అంశాన్ని ప్రస్తావిస్తూ ఏసీబీ అధికారులు ఇతనికి పూర్తి స్థాయిలో బిల్ ను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినటువంటి ఏసీబీ అధికారులు న్యాయమూర్తి దీనిపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించడం. అంటే వచ్చే నెల 13వ తారీఖు వరకు కూడా రేవంత్ రెడ్డికి మరియు అదేవిధంగా అందులో ఉన్నటువంటి మరో 2 నిందితులకు కూడా రిమాండ్ పొడిగించడం జరిగింది. తరంగిణి. థ్యాంక్ యూ తిరుమల్.